నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కాలుష్యం కమిషన్ రిపోర్ట్ పై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికి జస్టిస్ ఘోష్ నివేదిక అందింది. ఆ రిపోర్ట్ తో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు తెలపడమే కాక ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో కూడా కమిషన్ పేర్కొంది. న్యాయ విచారణ కమిషన్లు నివేదికలు ఇచ్చినప్పుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలా చేశారో, తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానిపై మంత్రుల్లో ఇప్పటికే చర్చ జరుగుతున్నా మధ్యాహ్నం నిర్వహించే మంత్రివర్గ సమావేశం జస్టిస్ ఘోష్ నివేదికపై సమగ్రంగా చర్చించనుంది. నివేదికను పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గం ముందుంచడానికి సీఎం రేవంత్ రెడ్డి 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిషన్ ఇచ్చిన 700 పేజీల నివేదికను అధ్యయనం చేసిన కమిటీ పలు అంశాలపై ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ నాయకత్వ ప్రభావంతో పరిపాలన ప్రణాళికల్లో అనేక లోపాలు జరిగాయని, సాంకేతిక అంశాలను విస్మరించారని కమిషన్ నివేదిక తెలిపిందని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిటీలోని అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలన ఇన్ఛార్జ్ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతితో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కమిషన్ నివేదికలోని ముఖ్య అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఆర్థిక అవకతవకలు, నిబంధనలకు తూట్లు పడవడంతో పాటు నిర్మాణ సంస్థతో ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కయ్యారని, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని చెబుతూ ఇందులో ఎవరెవరి పాత్ర ఏమిటో న్యాయ కమిషనర్ వివరంగా పేర్కొన్నట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్, నాటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఇంజనీర్లు ఇలా అనేక మంది పాత్ర గురించి కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మనం చూసుకుంటే నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగడం తెలుస్తుంది. ముఖ్యంగా అయితే కాలుష్యం కమిషన్ రిపోర్ట్ పై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సోని, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ పైన పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైనే కేబినెట్ ప్రధానంగా ఫోకస్ చేసి చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో పిసి ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ లో ఇప్పటికే ఏ అంశం కీలకంగా ఉన్నాయని సంబంధించి ఒక సబ్ కమిటీ వేసి నిన్న స్టడీ చేయించారు. నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, జేడీ నవీన్ మిట్టలు, లీగల్ సెక్రటరీ తిరుపతి, అదేవిధంగా ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి వైపు సంబంధించిన సెక్రటరీ అంతా కూడా దీన్ని స్టడీ చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఆ నివేదికలో ఉన్నటువంటి సారాంశం ఆధారంగానే ప్రభుత్వం తదుపరి చర్యలకు సంబంధించి ఏం చేయాలని చర్చించబోతున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొత్తం మేడిగడ్డ, అన్నారం, తుందిల్ల ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో తలెత్తినటువంటి నిర్మాణపరమైన లోపాలు, విధానపరమైన నిర్ణయాల ఉల్లంఘనలు, టెక్నికల్ అంశాలను పక్కన పెట్టడం, ఒకవైపు ఆర్థిక పరమైన అవకతవకలు, ఇటువైపు అన్ని విషయాలతో పాటు అప్పుడు నాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ఈ 3 పైనే ఫోకస్ చేసి కొన్ని కీలక సూచనలను ఒకవైపు కమిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు అప్పటి చీఫ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్స్ అధికారులు, నిర్మాణం సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఉల్లంఘనలన్నింటినీ కూడా పిసి ఘోష్ కమిషన్ లో కొన్ని సూచనలు, సలహాలు, కొన్ని చట్టపరమైన చర్యలకు కమిషన్ సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. వాటన్నింటినీ కూడా ఈ రోజు క్రోడీకరించినటువంటి సబ్ కమిటీ వాటిని ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి
వాటి చార్జ్ కార్డ్ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇది పూర్తి క్యాబినెట్ లో పెట్టి చర్చించి దీనికి సంబంధించి ఏదైనా క్రిమినల్ చర్యలకు సంబంధించి ఏమన్నా ప్రభుత్వం ఆదేశిస్తుందా, లేకపోతే మనమైపు సిఐడి ఎంక్వైరీ కోసం ఏమైనా ఆదేశిస్తుందని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కు సంబంధించిన విషయంలో ప్రభుత్వం త్వరలోనే ఒక అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించి ప్రస్తావించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నాటి కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి అవకతవకలను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా కూడా బయటికి లేఖలు వస్తున్నాయి. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి విషయంలో పీసీ ఘోష్ నివేదిక పైన ఈ రోజు ప్రధానంగా ఫోకస్ చేసి క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. స్వామి రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. మరిన్ని అప్డేట్స్